మధ్య ఎక్కడ చూసినా గొడవలు బ్రేకప్ లేరా. మొన్న ప్రవీణ్ గాడికి నవీన్ గాడికి చాలా పెద్ద గొడవైందంట. అసలు సరైన రీజన్ కూడా లేదంట. నిన్న శ్రవంతి సందీప్ ఫోన్లోనే తిట్టుకొని బ్రేకప్లు అంటున్నారు. అంతెందుకు, ఇంతకుముందు నేను మా మమ్మీని సరైన రీజన్ లేకుండా తిట్టొచ్చాను రా. అసలు చిన్న చిన్న విషయాలకే అపార్థాలు గొడవలు ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు. ప్రజెంట్ జనరేషన్లో ఇద్దరు మనుషుల మధ్య ఉండే రిలేషన్కి స్వార్థం ఎక్కువైపోయిందిరా. ఈ ప్రేమ, స్నేహం, సహాయం, తొక్కతోలు వీటన్నిటిని ఏదో వస్తువుల్లా వాళ్ళ అవసరం కోసం, డబ్బు కోసం వాడేసుకుంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్తోనే ఆడెవడో షార్ట్ ఫిల్మ్ తీశాడంట, ఒకసారి చూద్దాం. ఎరా డబ్బంతా మళ్ళీ ఎవడో కొట్టేశాడంటగా? అవునరా, ఎంత ఆలోచించినా ఎవడు కొట్టేశాడో అర్థం కావట్లే. నాకు వచ్చేసేతో మొత్తం అప్పులన్నీ తీర్చేద్దాం అనుకున్నాను రా. వాళ్ళకి రాసి పెట్టలేదు అంతే. అవును, మళ్ళీ శశంకర్తో కూడా పడ్డామంటే ఏమైంది? ఈసారి గొడవ కాదురా, మొత్తానికే విడిపోయాం. వాడికి ఏమన్నా తెక్కేంట్రా? దాన్ని వదిలేరా, బాగుపడతావు, అది నేను మోసం చేస్తుందంటే నాకు అదే ఇష్టం, నేను దాంతోనే ఉంటానంటాడేంట్రా? ఎంతైనా వాడు పవర్ స్టార్ ఫ్యాన్ కదా, ఆ మాత్రం తిక్కుండాలే. ఈ రేంజ్ లోనా? ఎలా ఉండేవాళ్ళనరా, వాడంటే నా అసహ్యం పుట్టేలా చేశాడు. ఏంట్రా అంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ఏమైంది? రే సంపత్, ఏంట్రా ఒక్కడే కూర్చున్నావు? ఇలా రా. నిన్నెక్కడో చూసినట్టుందే. అదే ఆ రోజు చూసుకోకుండా గుద్దుకున్నావు, నీ డబ్బులు కూడా పోయా అన్నావు. యా, ఆ రోజు నీ డబ్బులు కొట్టేసింది మేమే. మీరా? అసలు ఆ రోజు నేను అక్కడ చూడలేదు. రోజులో కొట్టేసావురా? ఇది నువ్వు ఆ రోజు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తావని మాకు ముందే తెలుసు. నువ్వు డబ్బులు ఎలా తెస్తున్నావో ముందే మేము తెలుసుకున్నాం. హలో, చెప్పరా. బ్లాక్ పోస్ట్ లో పట్టుకొస్తున్నాడు రా. ఒక్కడేనా? ఒక్కడే. సరే సరే, నేను చూసుకుంటాలే. అయితే సరే. నువ్వు యాజ్ యూజువల్ గా నీ లవర్తో మాట్లాడుకుంటూ వస్తున్నావు. రైట్ హ్యాండ్ లో బ్యాగ్ ఉంది. ప్లాన్ చేసినట్టుగానే చూడకుండా గుద్దినట్టు బ్యాగ్ కింద పడేసాం. అలా వాడు వెళ్ళే వరకు నేను మాటలో పెట్టి. ఏంట్రా ఏమైంది? పర్సు చూసావా? పర్సా? ఏముందిరా దాంట్లో? డబ్బులు దాంట్లో. డబ్బులా? ఏం చేద్దాం మరి? చూడు, ఎక్కడైనా వదిలేసేమో దారిలో. సర్లే, మీరు నా దగ్గర డబ్బులు కొట్టడం వల్ల ఒక రకంగా మంచి జరిగింది. నా జీవితంకు నా లవర్ ఎలాంటిదో తెలిసింది. ఒక్క నిమిషం. నాకు ఈ షాక్లు ఏంటి? మీరు దొంగతనం చేయడం ఏంటి? ఆ దొంగతనం వల్ల నువ్వు బాగుపడడం ఏంటి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అది అర్థం కావాలంటే నా స్టోరీ నీకు చెప్పాలి. నేనెప్పుడు క్రికెట్ మ్యాచెస్ మీద పెద్ద పెద్ద బెట్టింగ్స్ అవి వేస్తుండేవాన్రా. ఎలా ఆడుతున్నారా? మరస్ట్రా. హలో హలో, SRH మీద 1:10. SRH మీద 1:10 పెట్టు. ఓడివే మ్యాచ్ కిందకు పోతే 1000 వస్తే 10,000 రా. నీ కర్మ. మామ ఎంత గెలిచావురా? 10,000 రా. నాకు తెలుసురా నువ్వు లక్కీ ఫీల్ అని. వాడన్నట్టే లక్ ఫేవర్తో బెట్టింగ్లో చాలా డబ్బులు సంపాదించేవాడిని. శ్వేతకు కూడా నేనంటే చాలా ఇష్టం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది లైఫ్. కానీ అమ్మాయిలు ఊరికే ఉంటారా? ఏమైందిరా? ఏముంటుంది, ఎప్పుడు ఏదో గోల. సరే నేను ఇంకెళ్తాలే. ఇంకొద్దిసేపు ఉండొచ్చుగా? సాయంత్రం మ్యాచ్ ఉంది. మళ్ళీ బెట్టింగ్సా? మనకు అవసరమై బెట్టింగ్స్? ఎప్పుడు బెట్టింగ్స్ అంటావు, అదొక పెద్ద క్రైమ్ కూడా. రిస్క్ ఎందుకు, వదిలేయచ్చుగా? సరే వదిలేస్తాలే, ఉన్నప్పుడు వదిలింది.
2 days తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం. లేదు బాగా లేట్ అయింది. లేదు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి కంబైన్ స్టడీస్ చేశాను. అది చిన్న బెట్టింగ్ ఐపీఎల్ సీజన్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి బెట్టింగ్స్ మానేయమని? ఇప్పుడు ఎందుకంత దూరం పెడుతున్నావు? నేను తిట్టడం లేదు, జాగ్రత్త పడమంటున్నా. నేను చాలా లక్కీ అని నా ఫ్రెండ్స్ అందరూ అంటారు. కమ్ టు రియాలిటీ. ఇప్పుడు వస్తున్నాయని ఫ్యూచర్ లో కూడా వస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. మన దగ్గర ఉన్న డబ్బులతో ఫ్యూచర్ కి ఒక అష్యూరెన్స్ అంటూ క్రియేట్ చేసుకున్నాను. ప్లీజ్. నువ్వు మరీ చెప్తావు. ఈ ఫ్యూచర్ అష్యూరెన్స్ తొక్కతలు అవసరమా? ఇలా వేస్ట్ చేయడం కన్నా చాలా బెటరేగా. అయినా నాకు ఒక అష్యూరెన్స్ ఇస్తేనే నేను లవ్ చేస్తాను, లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు. ఓకే ఓకే అంత సీరియస్ ఎందుకు అవుతావు? వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదురా బాబు. సరే నా దగ్గర ఉన్న మన్నది నీకు చేస్తా, ఏదో ఒకటి చేసుకో. మేబీ మేము ఆ రోజు సాయంత్రం కలిసాంరా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, నాకు కొంచెం డబ్బులు కావాలి. శంకర్ కోసమేనా? వాడు అమ్మాయి మాయలప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదురా. ఎలా మనమే వాడిని మార్చాలి. ఏం చేద్దారా మరి ఇప్పుడు? నా దగ్గర కూడా రూపాయలు లేదురా, అన్ని అప్పులే. వాడు ఎప్పుడు కనపడి అడుగుతారని భయపడుతూ తిరుగుతుంది. వాడి చూడు, ఏ బాధ లేదు, కావాల్సినంత డబ్బు ఎంత లక్కరాడికి. అంత డబ్బు వాడు ఏం చేసుకుంటాడు కానీ మనం సరిపోతాను. రేపు మార్నింగ్ బ్యాంక్కి వెళ్తా. అప్పుడు నాకు వచ్చిన డబ్బే కదరా. ఇసుకేమోరా. ఏం కాదు, ప్లాన్ చేసి కొట్టేద్దాం పదా. శశాంక్ గారి కోసం నువ్వు డబ్బులు కొట్టడం ఏంట్రా? అయినా వాడికి అవసరం ఏమొచ్చింది? ఇంకేముంటది, పోయే కాలం. ప్రేమలో పడ్డాడంట. గంటలు ఫోన్లు, తిన్నదరిగే వరకు చాటింగ్లు. ఆ సిఎస్సి స్వప్న తెలుసుగా ఎలాంటిదో, ఎప్పుడు దాంతోనే తిరుగుతూ ఉండేవాడు. మళ్ళీ చాటింగా? ఎన్నిసార్లు చెప్పాలరా దాన్ని వదిలేమని? ఏంట్రా వదిలే ఇష్టం వచ్చినప్పుడు వదిలేయడానికి నేను అంతా టైం పాస్ చేయట్లేదురా. నిజంగా లవ్ చేస్తున్నాను రా. కానీ ఒకసారి వాడు బాధగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏంటి వీడు అక్కడే కూర్చున్నాడు, ఏమైంటుంది? సర్లే వెళ్ళి కెలుకుదాం. అలా ఉన్నా ఎవరైనా మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందా? ఎప్పుడు ఏం జరిగినా తన మీదకి వెళ్తావు, నీకు ఎందుకు రాదంటే అంత కోపం? కోపం కాదురా, అది నీకు సెట్ కాదంతే. సరే ఆపరా బాబు, నువ్వు నీ అదో ఎక్స్ప్రెషన్ చూడలేక చచ్చిపోతున్నావు. ఏదో పెళ్ళం పాలోడితే లేచిపోయినా. రే ఏమైందిరా అంత మూడోటుగా? ఏమైతే నీకెందుకురా? ఏం చేస్తావు ఇప్పుడు? నీకెందుకా? నువ్వు ఎప్పుడైనా ఏమైనా అడిగితే నేను కాదన్నానారా? అయితే నాకు ఇప్పుడు 50,000 కావాలి అర్జెంటుగా, ఇస్తావా? 50,000? అంత డబ్బు ఎందుకురా? కాలేజ్ చూడడానికి అదే చిల్లిగా అవ్వకూడలేదు. లేదా? అదేంట్రా, మొన్నే కదరా మీ నాన్న 50,000 వేసాడు. లవ్లో ఉన్నప్పుడు 50,000 కూడా 5,000 ఖర్చు పెట్టారా? అందరికీ నీలాంటిది ఉండదురా బాబు. 50,000 ఖర్చు పెట్టావు దానికి. అంటే తన బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇస్తానో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు కదరా, అందుకే కొంచెం కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో అన్నది. అయితే అందుకే ఐఫోన్ ప్రజెంట్ చేశాను. మళ్ళీ పార్టీకి కూడా మొత్తం నేనే. మరి సెమ్ ఫీజు ఎలా కడదాం అనుకున్నావురా? స్కాలర్షిప్ వస్తున్నాను రా, 2% మిస్ అయింది. స్కాలర్షిప్పా? అసలు దాని మాయలో పడ్డాక నువ్వు ఏం చదువుతున్నావు అంటారా నీకు స్కాలర్షిప్ రావడానికి? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అది నీ వాచ్లో బ్యాటరీలా వాడుతుందిరా. పవర్ ఉన్నంత కాలమే దాని విలువ, అలాగే నీ దగ్గర డబ్బున్న కాలమే దానికి నీ అవసరం అని. మనం బట్టలు మార్చినంత ఈజీగా అది బాయ్ ఫ్రెండ్ మార్చేస్తుందిరా. మొన్నేరా దాన్ని క్యాంటీన్లో వేరే వాడితో చూశాను. దాన్ని వదిలేరా, ఇప్పటికైనా బాగుపడతావు. తన గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు 2 daysలో ఫీజు అయిపోతే ఇంటికి పంపించేస్తారా? ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? ఏదో చేయరా? అరే సరేరా, నువ్వేం భయపడకు. డబ్బులు ఎలాగోలాగా నేను అరేంజ్ చేస్తాను. దీని గురించి మర్చిపో. థ్యాంక్స్ రా, అలాగే ఏదో చేయరా. అలా వాడికి డబ్బులు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నప్పుడు వాడి కోసం వీడికి డబ్బు అవసరం, సరే మరి నీకు డబ్బుతో పని ఏంట్రా? బేసిక్గా నేను చాలా సైలెంట్గా ఉండేవాడిని, బాగా చదివేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్కి చూసి దీనికి అలవాటు పడిపోయాను. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం కొత్తగా అనిపించింది. ఏమున్నారా అమ్మాయిలు, నాకు కూడా మంచి అమ్మాయిని లవ్ చేయాలనిపించింది. ఫ్రెండ్స్ అందరితో బాగా ఎంజాయ్ చేయాలనిపించింది. ఈ సాయంత్రం తాగడానికి వెళ్తున్నారంట కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి రా. వెళ్తున్నావులే కానీ అందరికి చెప్పరు బాబు, సాగొడతారు. తీసుకెళ్ళండి రా, నాకు కూడా ఎప్పటి నుంచో తాగాలని ఉందిరా. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా ఉన్నావు చూసుకో. నీ ఫేస్ కి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? పోయి చదువుకో. రే ప్లీజ్ రా, తీసుకెళ్ళండి రా. పోరా రూమ్ కి చదువుగా. తాగుతురా ఏంట్రీడు? అలా అందరూ నన్ను బుద్ధిమంతుల్లా చిన్నపిల్లోళ్ళ చూడటం నాకు నచ్చేది కాదు. నేను మారాలనుకున్నాను. ఏం చేస్తున్నావురా? నేను చూస్తాను రా. తర్వాత మెల్లగా తాగడం మొదలుపెట్టా. కానీ అలా తిరగాలంటే డబ్బులు కావాలి. ఇంట్లో నేను ఇచ్చే కలరింగ్ చూసి చాలా బుద్ధిమంతుని అనుకున్నాను. అస్తమానం ఇంట్లో డబ్బులు ఎలా అడుగును? ఫ్రెండ్స్ని అడిగేవాళ్ళు. మొదట్లో వాళ్ళు కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూడు, అప్ అంటే జంప్ అంటున్నారు. అలా అందరినీ అడిగి అడుక్కునే ఫీలింగ్ వచ్చేసింది.
కానీ అప్పుడే ఫిక్స్ అయ్యా, డబ్బులు కావాలంటే దొంగతనం చేయాల్సిందే. సరే, మీరు అనుకున్నట్టు మీ డబ్బు వచ్చేసిందిగా, ఇంకేం ప్రాబ్లం? నా డబ్బు కొట్టాడు కూడా వీడియో తీశారా? వీడియోనా? ఆ రోజు నేను రూమ్కి వెళ్ళగానే నా బెడ్ మీద ఒక సీడీ పెట్టు. ఏంటిది? ఎరా ఇది ఇక్కడ ఎవడు పెట్టాడో చూసావా? ఏమో తెలియదురా, నేను ఎవరిని చూడలే. ఎవడై ఉంటాడు? అమ్మని ఎవడో మొత్తం షూట్ చేస్తాడు నాకు. హలో హలో, అరే ప్లీజ్ రా, ఆ వీడియో నాకు ఇచ్చేరా, నీకు ఏది కావాలని ఇస్తాను. నాకు మీరు కొట్టేసిన డబ్బు కావాలి, ఇచ్చేస్తే నీ వీడియో సేఫ్. ఆ డబ్బు మా ఫ్రెండ్ కోసం రా, అది వాడికి చాలా అవసరం. డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ వీడియో నీ పేరెంట్స్ చూపిస్తే నువ్వు దొంగ అని ఇంప్రెషన్ పడిపోతుంది. నీ ఇంట్లో కూడా నీకు వాల్యూ ఎవరు ఆలోచించుకో. బై 6 o'clock నాకు డబ్బులు కావాలి. ఇంకా చేసేదేం లేక ఆ డబ్బు వాడికి ఇచ్చేసాను రా. సరే గాని శశాంక్ గారి డబ్బులు దొరికాయా? ఆ డబ్బుల పైన విషయమే చెప్దామని శశాంక్ గారి రూమ్కి వెళ్ళాను రా. ఏరా డబ్బులు తెచ్చావా? లేదురా. అదేంట్రా, నేను రేపటిలోకి ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఇంటికి పంపిస్తానని నీకు తెలుసు కదా. అసలు ఏం జరిగిందంటే, రేయ్ నువ్వేం భయపడుకు, నేను డబ్బులు తీసుకొస్తాను పెద్ద పోటుగాళ్ళేలో. నేను చెప్పేది వినరా ముందు. రేయ్ ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పినా కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ఇంకొక మాట మాట్లాడంటే గోప్ పగిలిపోతుంది. మూసుకొని ముందు నేను చెప్పింది విను. నేను డబ్బులు కొట్టేశాను రా, కానీ రూమ్కి వెళ్ళంగానే ఎవడో మేము దొంగతనం చేస్తుండగా వీడియో తీసి పెట్టాడు రా. కొట్టేసిన డబ్బంతా వాడికి ఇవ్వకపోతే ఇంటికి సీడీ పంపిస్తానని బెదిరించాడు రా. నేను ఇంకేం చేయాలో తెలియక డబ్బు వాడికి ఇచ్చేసాను రా. ఇంకా చెప్పేవరా? అదేంట్రా, మరి నువ్వు చెప్పినంత నమ్మడానికి ఇక్కడ ఎవరు ఎరిపప్పలు లేరు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను నీ కోసం అంత కష్టపడి దొంగతనం. అసలు నాకు డబ్బు లేకుండా నా కోసం ఏదో కష్టపడ్డానంటావేంట్రా? ఆ డబ్బు చూసిన వెంటనే నీకేదో హాస్పిటల్ ఉంటుంది, ఎవరికి తెలుసు? పోపోయే డబ్బుతో దశ. నన్నే అనుమానిస్తున్నావరా? అవునరా, నిన్నే అనుమానిస్తున్నాను రా. నేను నా లవర్తో హ్యాపీగా ఉన్నా నీకు ఇష్టం లేదు, అందుకే తన గురించి నాకు నెగిటివ్ గా చెప్పేవాడివి. ఇప్పుడు నన్ను కాలేజ్ నుంచే పంపించొద్దాం అనుకుంటున్నావురా? ఎంత మోసం చేసావురా. నేను నీ కోసం ఎంత చేసినా నన్ను మోసగాడు అంటున్నావు కదరా. ఛా, నీ మీద నాకున్న స్నేహానంతా ఒక్క నిమిషంలో పోగొట్టావు కదరా. నిన్ను నా స్నేహితుడని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను రా. ఛా, పోయి నీ చావు, నువ్వు చావు. పోరాపో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నన్ను కలవడానికి ట్రై చేయకు. వాడు మాట్లాడిన తీరు చూస్తే వాడంటేనే అసహ్యం వేసింది. సర్లే వదిలే. డబ్బులు పోయానే విషయం చెప్తే శ్వేత ఎలా రియాక్ట్ అయింది? నెక్స్ట్ డే వెళ్ళి కలిసారా? అది నీకు ఇద్దామని డబ్బు డ్రా చేస్తుంటే ఎక్కడో పోయింది. ఏమో తెలీదు. డ్రా చేసి ఫోన్ మాడుకుంటూ బయటకు వచ్చా, పోయింది. ఎంత తిరిగితే కనపడలేదు. నీకు తెలియకుండానే పోయిందా? స్టోరీ ఇంకా బాగా క్రియేట్ చేయాల్సి, ఎఫెక్టివ్గా లేదు. స్టోరీనా? కాకు మరేంటి, రాత్రి మళ్ళీ బెట్టింగ్స్కి వెళ్ళి మనీ అంతా పోగొట్టేసి ఉంటావు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కహానీలు చెప్తున్నావు. నేను చెప్పింది కూడా నమ్మవా? నమ్మాను నువ్వు మారుతావని, కానీ నీకు నాకన్నా బెట్టింగ్స్ డబ్బే ముఖ్యమని నాకు అర్థమైంది. నువ్వంటే ఏదైనా చేసేంత ఇష్టం అంటే నన్ను పిచ్చిదాన్ని. ఇంకా నన్ను మోసం చేయాలని ప్రయత్నించు ప్లీజ్. ఇంకా నన్ను వదిలేదు. పిజ్జాలో మాడకు. అవును పిచ్చిదాన్ని, నీ మీద నాకు ప్రేమ లేదని తెలుసుకోలేదని పిచ్చిదాన్ని. ఇట్స్ ఓవర్. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అలా వెళ్ళిపోతుందండి. ఏరా మా చెల్లి చేస్తే సిగ్గుపడి వెళ్ళిపోతుంది. అసలే కాలు ఏడుస్తుంటే బయటది కారం పెడతాంటావేంట్రా? రాత్తుకోరా, అలా మోసపోయాను రా. ఇన్సూరెన్స్ సేవలో వచ్చిందిరా, అప్పటికి తెలుసుకోలేపాను నన్ను డబ్బుల కోసం వచ్చిందని. చాలా ప్రేమించరా దాన్ని, అమ్మ బాబుల కంటే ఎక్కువ ప్రేమించేదాన్ని. ఓకే 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 సరే, ఇది చెప్పు. వీడికేమో లవర్తో ప్రాబ్లం, వాడికేమో ఫ్రెండ్తో ప్రాబ్లం, మరి నీకేం ప్రాబ్లం రా? ఇప్పుడు యూత్కి ఫ్రెండ్స్ లవర్సే కాదురా, నాలాగా చాలా మందికి పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతున్నారు. అసలు ఈ పేరెంట్స్ అంటేనే టార్చర్ అనిపించేలా చేస్తున్నారా? అసలు ఇప్పుడు నాకు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే బలవంతంగా చదివిస్తున్నారు. హెచ్చెక్కిపోతుంది. ఇప్పుడు చదువు చదువు అని గోల. దీనమ్మ జీవితం. హలో, ఏరా అసలేమన్నా చదువుతున్నావా? అవన్నీ తర్వాత డాడీని అర్జెంటుగా 5,000 వేయమని చెప్పు. ఎందుకు? మొన్నే కదా పంపా. అన్నీ చెప్పాలా నీకు? అసలు అవసరం ఏంటో చెప్తేనే కదా ఎంత కావాలో పంపేది. నాకు పనుంది, వెయ్యమని చెప్పు. అసలు చదవకుండా ఏం పనులు చేస్తున్నావు? తాగి తిరుగుతున్నావా? ఎలా కనిపిస్తున్నా? నేను తాగేవాళ్ళ కనిపిస్తున్నానా? మరి అస్తమానం డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? నాకు పనుంది, వెయ్యమని చెప్పు. ఇంటికి వచ్చేస్తున్నా చెప్తా, లేకపోతే
నీకు చదవడానికి రోగం ఏంటి? అప్పుడే నీ చెల్లి కూడా నీ ఇయర్కి వచ్చేసింది. నేను ఇంతే, నేను మారను. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పేరెంట్స్ తో ఇలానేనా మాట్లాడేది? నాకు తెలీదు, నాకు ఇయ్యమని చెప్పు. నాకు డబ్బులు కావాలి. నువ్వు జల్సాలు చేయడానికి మేము డబ్బులు పంపం. బుద్ధిగా చదువుకో. అన్నారు కాబట్టి నువ్వు కోరిందల్లా ఇవ్వాలి, నీకు నచ్చిందల్లా చేయాలి, నువ్వు చేస్తుందంతా చూస్తూ ఉండాలి అని ఏ రాజ్యాంగంలో రాసలేదురా. అయినా వాళ్ళ స్థాయిని మించి వాళ్ళు బాగానే చూసుకుంటున్నారా. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రేమరా, ఆర్డర్లు కాదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి వారో నీకే తెలుస్తుంది. అరే ఇప్పటి వరకు మీరంతా మీ గొడవ పడే సిచ్యువేషన్ చెప్తున్నారు, కానీ అంతకుముందు ఏం జరిగిందో, మీ రిలేషన్షిప్ ఎలా ఉందో అవన్నీ ఎవరు చెప్పట్లేదు. మీరే కాదురా, ఎవరూ పట్టించుకోరు. ఎవరితోనైనా గొడవ పడితే వాడితో గొడవ ఎలా అయిందో ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తారు, కానీ అంతకుముందు మీ ఇద్దరు ఎంత క్లోజ్ ఉన్నారో ఎవరూ ఆలోచించారు. కొద్దిసేపు ఈ గొడవలని పక్కన పెట్టండి రా. అసలు వాళ్ళు మీతో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో, ఎంత ఇష్టంగా తిరిగేవాళ్ళో అర్థమవుతుంది. అవునరా, నేనంటే తనకు చాలా ఇష్టం. ఎప్పుడు నాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసేది. నాకు చిన్న దెబ్బ తగిలినా తను చాలా బాధపడేదిరా. నేనంటే తనకి ఎంత ఇష్టమో ఆ క్షణం నాకు అర్థమైంది. నా కోసం తన ఇష్టాన్ని కూడా మార్చుకోవడానికి ట్రై చేసేదిరా. నీకు గిఫ్ట్ ఇచ్చా. నేను ఇష్టం తీసుకోవా? అలాంటిది నన్నింత చిన్న విషయానికి వదిలేస్తే బాధ కోమ తప్ప ఇంకేం వస్తాయిరా? రే, చిన్న గొడవ నువ్వు అనుకుంటున్నావు, కానీ మోసం చేసావని తను అనుకుంటుంది. నీ నుంచి నిజంగా డబ్బే ఆశించుంటే నేను బెట్టింగ్స్ మానేయమని అడగదు. నీతో అంత ప్రేమగా ఉండదు, నీతో అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వు. నువ్వు మంచి పని చేసేటప్పుడు నేను పొగిడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఏదైనా తప్పు పని చేసినప్పుడు నేను తిట్టి సరైన దాన్ని పెట్టిన వాళ్ళే కరెక్ట్ ప్రేమ. తనలో నాకు నిజమైన ప్రేమ కనిపిస్తుంది. షీ రియలీ లవ్స్ యూ. అసలు ముందు నువ్వు జరిగిందంతా చెప్పు. తను అర్థం చేసుకుంటుందని నాకు అనిపిస్తుందిరా. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అర్థం చేసుకుని దగ్గరికి మాడచ్చు కదా. తను రాకపోతే నువ్వు వెళ్ళలేవా? స్వార్థమైన ప్రేమని పావు గంటలో మర్చిపోయినా పర్లేదు, కానీ నిజమైన ప్రేమని జీవితాంతం తోడుగా ఉంచుకోవాలి. దానికోసం నువ్వు తగ్గినా తప్పులేదు. డోంట్ మిస్ ఇట్. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మా విషయంలో జరిగింది మాత్రం అపార్థం కాదురా. వాడు అమ్మాయి కోసం నన్ను వదిలేశాడరా, నన్ను మోసం చేశాడరా, ఒక్కసారిగా మారిపోయాడరా. ఎందుకు? దానికి ముందు వరకు మేము కూడా చాలా బాగుండేవాళ్ళం రా. నాకు చదువులో చాలా హెల్ప్ చేసేవాడు. ఎప్పుడు వాడికే చెప్తుంటావు, నువ్వు చదువుకోవా? నాకు ఎలాగైనా గ్రేడ్ వస్తుందిరా, కానీ వాడికి కూడా గ్రేడ్ వచ్చేలా చూడడం ఫ్రెండ్గా నా బాధ్యత అనుకుంటున్నాను రా. నాకు ప్రతి పనిలోనూ తోడుగా ఉండేవాడు రా. ఏరా హీరోలో ఫీల్ అవుతున్నావట? రే, ఆయన ఎవడైనా తిడితేనే నువ్వు ఊరుకోను, మేము చెయ్యేస్తావరా నువ్వు? వాడు లాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా ఆనందపడేవాడు, కానీ ఇప్పుడు వాడంటేనే అసహ్యం పుట్టేలా చేశాడు. వాడే వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నేను మాట్లాడలేకపోతున్నారా. అంటే మీ ఇద్దరు గొడవ పడ్డా కూడా వాడు నీతో కలవడానికి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడా? అవును. ఏమైంది? అంటే నువ్వేం తప్పు చేయలేదని, వాడిని ఆ అమ్మాయి మోసం చేసిందని వాడు తెలుసుకున్నాడు. మేబీ తనని వేరే వాడితో చూసుంటాడు. ఇదేంటి ఇక్కడ ఉంది? అన్నయ్య ఉంటాడా? ఎలా తెలుసుకోవాలి? ఒకసారి ఫోన్ చేద్దాం. అన్నయ్య అయితే చెప్తుంది కదా. హలో హలో, ఎక్కడున్నావు? దీనమ్మ ఎంత మోసం చేసిందిరా. దీన్నమ్మ అనవసరంగా వాడితో గొడవ పెట్టుకున్నాను. వాడు చెప్పిందంతా నిజమే. ముందు వాడికి సారీ చెప్పాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాడు ఫీజు కట్టకపోయింటే ఈ పార్టీ కాలేజ్ వదిలి వెళ్ళిపోవాలి, కానీ వాడు ఇంకా కాలేజ్లోనే ఉన్నాడు. దాని అర్థం ఏంటి? వాడు ఫీజు కట్టేశాడు, కానీ వాడికి అంత డబ్బు ఇచ్చే ఫ్రెండ్ నువ్వు తప్ప వేరే ఎవరు లేడు. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇద్దరు వీడి దగ్గర డబ్బు కొట్టేసిన విషయం మీకు వాడికి తప్ప ఎవరికి తెలియదు. దీన్ని బట్టి డబ్బు ఎవరు కొట్టేశారంటారు? శశాంక్ గాడా, అసలు నేను డబ్బు కొట్టేసిందే వాడి కోసం రా. వాడికి నా దగ్గర కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది? చెప్తాను. నువ్వు ఇస్తే వాడికి వచ్చేది 50,000, అదే నీ దగ్గర కొట్టేస్తే వాడికి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ 1,00,000 రూపాయలతో వాడు ఫీజు కట్టడమే కాకుండా శ్వేతతో ఎంజాయ్ చేయడానికి కావాల్సిన డబ్బు కూడా వస్తుంది. అందుకే నువ్వు వాడికి డబ్బు పోయిందనే విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాడిని నువ్వు కావాలని రెచ్చగొట్టాడు. అలా రెచ్చగొట్టి విడిపోతే నువ్వు మళ్ళీ వాడి గురించి ఆలోచించవు. వాడంత కన్నింగా ఆలోచిస్తాడా?
వాడి కోసం ఇంతలా ఆలోచించినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పాడు రా. నన్ను ఇంత మోసం చేస్తాడా? రే నువ్వు అదే తప్పు మళ్ళీ చేస్తున్నావురా. వాడు శ్వేత ముసుగులో పడి అలా చేస్తున్నాడే తప్ప వాడు ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. వాడు నిజంగా స్వార్థపరుడే ఉంటే వాడు నీ చదువులో హెల్ప్ చేసేవాడే కాదు. ఎవడో వచ్చి కొడుతుంటే వాడు ఆపేవాడే కాదు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం రా. ఎంత ఇష్టం లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇంత గొడవైనా నిన్ను వదులుకోకుండా నువ్వు అవసరం అనుకుంటాడా చెప్పు? గొప్పోడంటే తప్పు చేయని వాడు కాదురా, చేసిన తప్పు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకునేవాడు గొప్పోడని. చిన్న చిన్న గొడవలకే విడిపోయే చాలా మంది ఉంటారు. వాళ్ళకి అది చిన్న గొడవ అని తెలిసినా మళ్ళీ వెళ్ళి మాట్లాడడానికి ఈగో. అలాంటిది వీడు ఆ ఈగోని కూడా పక్కన పెట్టి నీతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నీ అదృష్టం రా. ప్రోగ్రామ్ వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పు నీకు అర్థమవుతుంది. కానీ నేను చేయకపోయినా మా నాన్న ఊరికే తిరుగుతుంటాడు, అమ్మ కోపడుతూ ఉంటుంది. నన్నేం చేయమంటావురా? ఒక అమ్మాయి చెప్పుతో కొట్టినా పట్టించుకోం, కానీ అదే బాబు కొట్టినా అమ్మ తిట్టినా ఫ్రెండ్స్ అందరికి చాటింపులు వేస్తాం. ఏ కొడితే కండేమని కరిగిపోతుందా? తిడితే మనసేమని విరిగిపోతుందా? నువ్వు ఎలాంటి వాడివైనా ఏం పని చేస్తున్నా నీ క్యారెక్టర్తో సంబంధం లేకుండా నిన్ను జీవితాంతం ప్రేమించేవాళ్ళు పేరెంట్స్ ఒక్కరే. వాళ్ళ ప్రేమ అంతులేని సముద్రం, అలు పెరగని ప్రయాణం. అయినా నువ్వు ఓడిపోయినప్పుడు నిన్ను తిట్టేది మళ్ళీ గెలిచి చూపిస్తావని రా, అంతేగాని నీ పైన కోపంతో కాదు. వాళ్ళ మాట వినకపోయినా పర్లేదురా, వాళ్ళని మాత్రం ఎదిరించు. నేను ఏదో లెక్చర్ ఇస్తున్నా అనుకోవద్దురా, ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎరా ఎలా ఉన్నావు? సారీ రా, నీతో నేను అలా మాట్లాడి ఉండకూడదు. వదిలేరా, ఏదో ఫూలిష్గా జరిగిపోయింది. ఫూలిష్గా కాదురా, ఇదంతా స్వప్నం వల్ల జరిగింది. తనే నాకు ఇలా ఐడియా వచ్చింది నిన్ను వదిలేమని. నీ దగ్గర డబ్బు కొట్టేసింది కూడా నేనేరా. తెలుసు. తెలుసా? తెలుసు. అయినా సరే నా మీద కోపం రాలేదా? క్షణకాలంలో వచ్చేది ఆవేశం, క్షణం ఆగితే వచ్చేది ఆలోచన రా. అది తెలియకే ఒకసారి మనం విడిపోయాం. ఈసారి నేను వదులుకోనరా. నా ప్రేమతో గొప్పనుకున్నా. తన జీవితంలో చేసే ప్రతి పనిలోనూ జీవితాంతంతో ఉండే స్నేహితుడే అని ప్రూవ్ చేస్తాను. నేను చెప్పినతో గొడవపడన్నా. ఈగో అంటే ఇదిగో అని తెలిసిచ్చే ఈ రోజుల్లో మన మధ్య అంత పెద్ద గొడవ అయినా సరే నువ్వు నాతో కలవడానికి మాట్లాడడానికి ట్రై చేసావంటే నన్ను ఎంత ఇష్టపడుతున్నావు నాకు అర్థమైందిరా. ఇంకెప్పుడు నేను వదులుకోనరా. ఇక్కడ ఉన్నావే? చూడగానే వస్తావు అనుకోలేదు. నీ వాచ్ నా దగ్గరే ఉంది, ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. యాక్చువల్లీ ఆ రోజు వీడి దగ్గర డబ్బులు కొట్టేసింది మేమే. అవసరం కాబట్టి కొట్టేస్తే తప్పే ఉంటుంది అనుకున్నాం, కానీ దానివల్ల మీ ఇద్దరు విడిపోతారని అనుకోలేదు. నిజంగా వాడికి నువ్వంటే చాలా ఇష్టం, నేను చాలా మిస్ అవుతున్నాడు కూడా వాడు. తప్పుగా అర్థం చేసుకున్నాను. నా వాచ్ నాకు ఇచ్చేసే. చూడాలంటరా. సారీ రా, ఆ రోజు నీతో అలా గొడవపడి ఉండకూడదు. చాలా ఫూలిష్గా ప్రవర్తించా. నీతో నాకు లేనప్పుడే నీ విలువ నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నిన్ను వదులుకోను. నీతో నాకు లైఫ్ లాంగ్ కావాలి. సరే, నువ్వు ఇంకెప్పుడు నేను కొట్టినా తిట్టినా నేను వదలలే. వెళ్దాం పద. అమ్మా ఎలా ఉన్నావురా? ఆరోగ్యం బాగుందా? బానే ఉందమ్మా. కిందటిసారి వచ్చినప్పుడు బాగా చిక్కిపోయావు. బాగా తిను. మొన్న డబ్బులు అడిగావుగా, అస్తమానం అడుగుతుంటే జల్సాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నా. కానీ నీది ఎంజాయ్ చేసే వయసుని, నీ లైఫ్ నీకు నచ్చినట్లు ఉండాలనుకుంటున్నావని తెలుసుకోలేకపోయానురా. సర్లే, నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, పంపుతా. హలో, మళ్ళీ కాల్ చేస్తాను. చేసా, అంతగా ప్రేమించేవాళ్ళు చేసి తప్పు చేశా. బాగానే ఉంది, కానీ వీడు ఏదో షార్ట్ ఫిల్మ్ కాబట్టి పాజిటివ్గా ఉండాలని అందరిని కలిపేశాడు. కానీ నిజంగా అలా జరుగుతుందా? ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే అబద్ధాలని గొడవలా కాకుండా పాజిటివ్గా కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే వాటి వెనక ఉన్న కారణాలు, పరస్పర ఆలోచనలు అర్థమవుతాయిరా. దానికి దృష్టి మట్టి భూషణం అవసరం లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు. వీళ్ళ ఆలోచనల్లో కనుక మార్పు వస్తే మన రిలేషన్షిప్స్ చాలా అందంగా ఉంటాయి. అది తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం. నీ వాచ్ నాకేం అవసరం లేదు. వాచ్ రావట్లేదు. ఒక్క నిమిషం. అసలు ఈ దొంగతనం ఏంటి? నీ దొంగతనం వల్ల నువ్వు బాగుపడడం ఏంటి?
నిజంగా అలా ఉంటుందా? ఇద్దరు వ్యక్తుల మధ్య తినేకి మొత్తం తీసుకురా నడుస్తూ